రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ నేతృత్వంలో ఆజీవన్ సింగరేణి యాజమాన్యం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ సౌజన్యంతో ఆదివారం సాయంత్రం గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో గతంలో కన్నా ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించనున్న దసరా దీపావళి వేడుకల కోసం సింగరేణి స్టేడియంను యుద్ధ ప్రాతిపాదికన ముస్తాబు చేస్తున్నారు. ప్రతి ఏటా ఈ స్టేడియంలో జరిగే దసరా ఉత్సవాలకు సుమారు 1,00,000 మంది ప్రజలు వస్తారని అంచనా. కాగా ఈ మారు అకాల వర్షాల మూలంగా వాయిదా పడ్డ దసరా ఉత్సవాలను దీపావళి వేడుకలుగా ఆదివారం నిర్వహించనుండడం. ఈ కార్యక్రమంలో సినీ హాస్య నటులు ఆలీ, సినీ నటులు, మిమిక్రీ కళాకారులు శివారెడ్డి, సినీ గాయని గీతామాధురి, జబర్దస్త్ ఫేమ్ బుల్లెట్ భాస్కర్ బృందం, గోవింద డ్యాన్స్ గ్రూప్తో పాటు మరికొంతమంది టీవీ, సినీ తారలు హాజరవుతున్న సందర్భంగా గతంలో కన్నా అధిక సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలకు, వీఐపీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వీఐపీ గ్యాలరీ, బారికేడ్లు, స్టేజీ, ఫుడ్ స్టాల్స్, ఎగ్జిబిషన్కు సంబంధించిన స్థల పరిశీలన ఏర్పాట్లను స్థానిక పోలీస్ సింగరేణి అధికారులు, కాంగ్రెస్ నాయకులు శుక్రవారం పరిశీలించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయాల్సిన ఏర్పాట్లపై తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ కరుణాకర్, ఏసీపీ మడత రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు, ఎస్ఐ హరిశంకర్, కాంగ్రెస్ నాయకులు దీటి బాలరాజు, సింగరేణి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.